కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపతులను బెదిరించాడు. దీంతో చంద్రకిరణ్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ చంద్రకిరణ్ రెడ్డి మెయింటైన్ చేసేవాడు. ఇక సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మబలికాడు చంద్రకిరణ్ రెడ్డి. ఇతన్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు మూట చెప్పారు విజయశాంతి దంపతులు. ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్ ని మెయింటైన్ చేయకుండా వదిలిపెట్టాడు చంద్రకిరణ్. ఇక దీంతో విజయశాంతి దంపతులు చంద్రకిరణ్ రెడ్డిని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడంతో నరకమేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. విజయశాంతిని బెదిరిస్తూ మెసేజ్లు మెయిల్స్ పంపిస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు చంద్రకిరణ్ రెడ్డి. దీంతో విజయశాంతి అతనిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని, అయితే తిరిగి అడిగితే తనకి రివర్స్ లో బెదిరింపులు చేస్తున్నాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ విజయశాంతి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మధు, ప్రముఖ నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు సంబంధించి కూడా ఆయన వద్ద పనిచేస్తున్న ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఇటు విజయశాంతి భర్త నిన్న సాయంత్రం స్థానిక బంజారాస్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఇప్పటికే గత కొద్ది రోజులుగా విజయశాంతి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తానంటూ కూడా ఇటు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా దగ్గర పనిచేసి సోషల్ మీడియా వింగ్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 4 ఏళ్లుగా ఇటు ఆమె వద్ద సోషల్ మీడియా వింగ్ సంబంధించి కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను విజయశాంతి ఇప్పటికే, ఎందుకంటే ఆమె కొంత ప్రముఖ నటిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కొంత ఆమె సోషల్ మీడియా యాక్టివిటీకి సంబంధించి కూడా పెంచే ప్రయత్నం చేశాను, కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్రవహించే పాత్ర చేశానంటూ కూడా భర్త శ్రీనివాస ప్రసాద్తో ఈ చంద్రకిరణ్ రెడ్డి కూడా గతంలో ఒప్పందం కూర్చున్నట్టుగా తెలుస్తుంది. గత 4 ఏళ్లుగా ఇటు విజయశాంతి సోషల్ మీడియా సంబంధించి కూడా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుసు. కానీ కొంత సోషల్ మీడియా ఇటు హ్యాండిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఇటు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ గుర్తించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఒప్పందం లేకుండా కూడా అతను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇటు గడిచిన 4 ఏళ్లుగా వద్ద పనిచేస్తూ వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల వద్ద కూడా కాంట్రాక్టులు విజయశాంతి వద్ద తను సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నట్టు కూడా వాళ్ళ వద్ద కాంట్రాక్టులు కూడా అటు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అతడి పనితీరు, వ్యవహార తీరు నచ్చకపోవడంతో అటు కొద్ది రోజుల క్రితమే ఇటు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కూడా ఇటు చంద్రకిరణ్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కూడా ఇటు చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. పలుమార్లు మెసేజ్ల రూపంలో కూడా అతడిని చంపేస్తా అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు అతడు చంద్రకిరణ్ ఎవరైతే శ్రీనివాస్ ప్రసాద్కి మెసేజ్ చేశాడో ఆ మెసేజ్ సంబంధించిన వివరాలతో స్థానిక బంజారాస్ పిఎస్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇటు విజయశాంతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాస్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇక చంద్రకిరణ్ రెడ్డి సంబంధించి కూడా ఇటు విజయశాంతి దంపతులకు సంబంధించి కూడా ఎన్ని రోజులుగా వాళ్ళ వద్ద ఉంటున్నాడు, కేవలం సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ కాకుండా కూడా ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా చూస్తున్నాడా, ఇతర ఆర్థిక లాభాలకు సంబంధించి ఏమైనా వీరిద్దరి మధ్యన వివాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫిర్యాదుల మేరకు అంశాల మేరకు చూస్తే కూడా చాలా కీలక విషయాలు చెప్పాడు. 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి సోషల్ మీడియా సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేశానంటూ కూడా వాళ్ళ వద్ద ఉద్యోగంలో చేరినట్టుగా తెలుస్తుంది. ఇంక సంబంధించి కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అతడి పనితీరు చూసిన తర్వాత కూడా అతడికి సంబంధించిన ఒప్పందం కావచ్చు, సోషల్ మీడియా సంబంధించిన దాంట్లో పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే అతడికి సంబంధించిన వ్యవహారశైలి కావచ్చు, కొద్ది రోజులుగా కంటే గతంలో కొంత సోషల్ మీడియా సంబంధించిన యాక్టివిటీగా పనిచేశాడు. కానీ తర్వాత రాను వాటిని ఇన్యాక్టివేట్ చేస్తూ వాటి మీద కొంత ఎలాంటి పోస్టులు పెట్టకుండా కూడా కొంత నిర్లక్ష్యంగా విరిచినట్టుగా తెలుస్తుంది. దీంతో అతన్ని చంద్రకిరణ్ రెడ్డిని ఇటు విజయశాంతి భర్త కూడా పక్కన పెట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కేవలం సోషల్ మీడియా సంబంధించిన కాకుండా ఇంకా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఎందుకు చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్తను టార్గెట్గా చేసుకున్నాడు, ఎందుకు చంపుతానంటూ మెసేజ్లు పెడుతున్న కోణంలో ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధు. థ్యాంక్ యూ కిరణ్.